హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిందు శ్రీవల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో పాటు మా పాపకి వాళ్ళ లంచ్ బాక్స్ ఏమేమి పెట్టాను, ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఈ బ్లాగ్ అనమాట. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. ఇంకా ఇవాళ ఏంటి అంటే క్యారెట్ పచ్చనపప్పు వండుదామని అయితే అనుకుంటున్నాను అనమాట మా పాపకి. ఇంకా అందుకోసం అనేసి నేను ముందుగా పచ్చనపప్పు కొంచెం తీసుకుని నానబెట్టేశాను అనమాట. అది నానేలోపుగా ఏంటంటే ఇంకా నైట్ తోమిన అంట్లు ఉన్నాయండి, ఈ అంట్లన్నిటిని సదిరేసుకుంటున్నాను. ఇంకా నైట్ అంట్లతో సరివేసుకున్నాను కదండి. ఇప్పుడైతే కొంచెం కర్రీ ఉందనమాట, ఈ కర్రీని కూడా ఖాళీ చేసేసుకుంటున్నాను. నేనైతే కుండలో వండటం అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకా మంచిగా కుండలు అయితే తెచ్చుకుంటాను అనమాట. మట్టి ఆటల్లో వండుకుంటే హెల్త్ అనేది మంచిగా అవుతుంది. మనం నాన్ స్టిక్ అవి కూడా అవాయిడ్ చేసేసి మట్టి కుండలో వండుకుంటాం అనేది చాలా మంచిదనమాట. ఇంకా నేను అందుకోసం అనేసి మట్టి కుండలను అయితే చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మా వారికి ట్రయల్స్ కోసం అనేసి చిన్న కుండలో వండి చూపించాను. మా వారికి కూడా నచ్చింది. ఇంక ఈసారి బయటకు వెళ్తే కనుక ఖచ్చితంగా మేము మట్టి కుండలు అన్నవి తెచ్చుకుంటా, ఎక్కువగానే కొనుక్కుంటాను అనమాట. ఇంకా నేనైతే పొయ్యి తోమేద్దాము అనేసి వాటర్ అయితే వేసి పొయ్యిని నానబెట్టానండి. ఈలోపుగా కొన్ని అంట్లు సింక్లో ఉంటే ఆ అంట్లను కూడా తోమేసుకున్నాను. మీలో చాలా మందికి సందేహం రావచ్చు, నైట్ అంతా పని చేసుకున్నప్పుడు పొయ్యి కూడా నైటే తోమేసుకోవచ్చు కదా అనేసి. ఏమైనా బుద్ధింకులు అవి ఏమైనా పాకుర్తి ఏమో అన్న చిన్న సందేహంతో ఇంకా మార్నింగే తోముకుంటున్నాను అనమాట. ఇంకా పొయ్యి గ్యాస్కెట్ అంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు కర్రీ కోసం అనేసి ఒక 2 క్యారెట్ అయితే తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను. వీటిని అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పచ్చనపప్పు నానబెట్టాను కదండి, ఈ పచ్చనపప్పును కూడా ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఈ పచ్చనపప్పు ఉడికేలోపుగా ఏంటంటే నేనైతే కొద్దిగా పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇవాళ మా పాపకి పెసరపప్పు తోటకూర అయితే వండుదామనేసి పెసరపప్పునైతే శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెసరపప్పు అయితే పెట్టాను. ఈ పెసరపప్పు ఉడికేలోపుగా నేను ఏంటంటే పైకి వచ్చేసి తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. మీలో చాలామంది మొన్న అదేంటి గంగబాయిలు కూర వండినప్పుడు చాలామంది కామెంట్ చేశారు కదా, అవి ఎలా మీరు పెంచారు, సీడ్స్ ఎక్కడ దొరికినాయి ఏంటి అనేసి. సీడ్స్ అవి నేనేమి ఎక్కడ తేలేదండి. నేను వర్మీ వేసుకున్నప్పుడు ఆ వర్మీలో ఈ సీడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, తోటకూరతో సహా. నేనేమి సీడ్స్ కాదు, ఇది మనకి పెరుగు తోటకూర అంటారు కదా, అదనమాట. ఈ పెరుగు తోటకూర వచ్చేటప్పటికి మనకి మార్కెట్లో కొనే తోటకూర కట్టల కంటే కూడా ఈ పెరుగు తోటకూర అన్నది చాలా బాగుంటుంది. ఇది పెరుగు తోటకూర అని ఎందుకు అంటారంటే నోట్లో పెడితే కరిగిపోతుంది అనమాట. మనం వేపుడు పెట్టిన పప్పు వండినా ఎంత రుచిగా ఉంటుందో చూస్తున్నారుగా, ఎంత మనకి చక్కగా ఎంత హెల్తీగా అయితే వచ్చినాయో ఆ గంగబాయిల కూర కానివ్వండి. ఇదిగోండి, ఇది మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేటప్పటికి జల్జేరండి, ఇది ఎర్ర జల్జేరు అనమాట. చూసారా ఆకు కూడా ఎంత హెల్తీగా వచ్చిందో. ఇది వచ్చేటప్పటికి గంగబాయిలన్నీ. అసలు ఇందులో ఉన్న ఔషధ గుణాలు అసలు ఎంత మంచివో అంటే అంత మంచివి అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి కొండపిండాకు అండి, చూస్తున్నారుగా. ఈ కొండపిండాకు కూడా హెల్తీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇంక ఇలా అయితే నేను ఆకుకూరని ఖచ్చితంగా రోజుకు ఒక ఆకుకూరని అయితే పాపకి లంచ్ బాక్సులు అయితే నేను కుక్ చేసి అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా పైనుంచి తోటకూర కోసుకొచ్చాక ఇంకా మొత్తం అంతా ఒకసారి కడిగేసుకుంటున్నానండి, ఏమైనా ఇసుక అది ఉంటుందేమో అన్నట్టుగా. ఇంకా శుభ్రంగా కడిగేసుకుని తోటకూరను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపుగా ఏంటంటే పచ్చనపప్పు చూసానండి, ఇంకా ఉడకాలి. మనకి కొంచెం ఒక 70% ఉడికితే మనకి కర్రీ అన్నది బాగుంటుంది అనమాట. మరీ ఎక్కువగా ఉడకకూడదు, ఒక 70% అయితే ఉడకాలి. కానీ ఇంకా ఉడకలేదనమాట. ఒక 10 నిమిషాల తర్వాత చూసాను, ఇగోండి ఇప్పుడైతే కొంచెం ఉడికింది. ఇప్పుడైతే మనం దీన్ని సపరేట్ చేసేసుకుందాం, వాటర్ తీసేద్దాం ఇందులో నుంచి. ఇప్పుడైతే హైలో పెట్టేసి నేను క్లీన్ చేసుకున్న కుండ పెట్టేసి ఇందులో మనం కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పట్టిద్ది. అండ్ ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం.
చూసారుగా ఆనియన్స్ అన్నవి ఎంత చక్కగా వేగిపోయినాయో. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. ఈ వేగేలోపుగా ఏంటంటే నేను తోటకూర కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా సన్నగా కట్ చేసిన తోటకూరని మనం పప్పు అయితే ఉడికిపోయిందనమాట. ఈ పప్పులో ఈ తోటకూరను కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. కొంచెం చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉడిపోయిందో. ఇప్పుడైతే మనం దీన్ని బాగా కుక్ అవనిద్దాం. ఈ లోపుగా నాకైతే అంటే క్యారెట్ ఆనియన్స్ బాగా వేగినాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ఉడకపెట్టుకున్న పచ్చనం పప్పు కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుందాము. అండ్ ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ వేసింది ఇదే స్టేజ్లో. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము మొత్తం అంతా. ఇలా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు వేగాక మనం ఇందులో చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒక్కసారి కలిపేసుకుందాం మరలా. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇందులో ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్ వేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇంకొంచెం వాటర్ పట్టింది. ఇప్పుడైతే మూత పెట్టి ఈ వాటర్ అంతా దగ్గర పడేదాకా మనం కూర దగ్గర పడేదాకా కుక్ అవనిద్దాం. చూస్తున్నారుగా వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇంకా కొంచెం వాటర్గా ఉంది. మనం స్టవ్ ఆఫ్ చేసాక కూడా మనకి కుండలో కర్రీ అన్నది 1-2 నిమిషాల పాటు కుక్ అవుతూనే ఉంటుంది. అందుకోసం అనేసి కొంచెం వాటర్గా ఉండగానే మనం దింపుకుంటే మనకి కర్రీ అన్నది చక్కగా దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మనం కర్రీని అయితే దింపేసుకుందాం. చక్కగా పచ్చెనపప్పు మనకి క్యారెట్ కర్రీ అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకి ఒకసారి లంచ్ బాక్స్లో ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడు నేను ఏంటంటే ఈ కొన్ని పప్పు కూడా ఉడికిపోయింది అనమాట. కంగారుగా వంట చేసినప్పుడు కింద పైన ఉలుగుతానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఒక చిన్న నిమ్మకాయ అంటే చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే చిటికెడంత కారము, చిటికెడంత పసుపు అయితే వేసుకుంటున్నాను. ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. నాకు దగ్గర అయితే పచ్చిమిరపకాయలు అయిపోయినాయి అనమాట. అందుకే నేను కారం వేసాను. లేదంటే నేను అసలు కారం వేయను అనమాట. పచ్చిమిరపకాయలే వేస్తాను. ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని చక్కగా ఉడకనిద్దాము. మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే పప్పుని పక్కన పెట్టేసుకుని మనం తిరగమూత అయితే వేసేసుకుందాం పప్పులోకి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక 5 ఎల్లుల్లిపాయ రెబ్బలను అయితే కచ్చబత్త దంచుకుని వేసుకోవాలండి. అందులోనే ఆవాలు, పొట్టు మినపప్పు, జీలకర్ర వేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత చిటికెడంత ఇంగువ, ఒక్క కరివేపాకు రెబ్బ వేసుకుని చక్కగా ఒక 2 నిమిషాల పాటు పోపునైతే వేపుకోవాలండి. ఇలా వేపుకున్న పోపుని మనం పప్పులోకి తిరగమూత వేసేసుకుంటామే. ఇలా పోపు అంతా మనం పప్పులోకి వేసుకుని ఇలా కొద్దిగా వాటర్ తీసుకుని ఇలా తొలిచేసుకుని వేసుకున్నట్టయితే పప్పు రెడీ అయిపోయింది. మనకి తోటకూర పప్పు అన్నది రెడీ అయిపోయింది అనమాట. చక్క మన తోటలో పండించుకుని ఏ కెమికల్ లేకుండా చక్క మంచి ఎరువులతో మన చేతితో మనం పండించుకుని అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసి ఇలా వండుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంక ఇప్పుడు ఏంటంటే మా పాపకి లంచ్లోకి చూస్తున్నారా చక్క క్యారెట్ పచ్చనపప్పు అయితే వండానమాట. మనకి క్యారెట్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. అలాగే పప్పు తినటం వల్ల కూడా చాలామంది ఏంటంటే ప్రోటీన్స్ కావాలి అంటే కనుక మనకి నీచి అంటే మటన్ కానీ ఫిష్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటేనే మనకి ప్రోటీన్ అన్నది వస్తుంది అనుకుంటారు. కాదండి, పప్పులో కూడా మనకి ఒక మటన్లో ఎంత ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో అంతే ఎక్కువ మనకి పప్పుల్లో కూడా ప్రోటీన్ అన్నది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా పప్పు అన్నది ఎక్కువగా డైలీగా తీసుకుంటానికి ట్రై చేయండి. ఎందుకంటే దాంట్లో మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి కావాల్సిన మినరల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే
మన డైలీ లైఫ్లో ఒక్క ఆకుకూర ఏదైనా కానీ పప్పుగా అదేంటి తోటకూర కానివ్వండి, లేదంటారా పాలకూర కానివ్వండి, చుక్కకూర కానివ్వండి, ఏదైనా కానీ ఒక్క ఆకుకూర అనేది మనం డైలీ లైఫ్లో ఒక్కసారి తీసుకున్నట్టయితే చాలా మంచిదనమాట. మనం ఒక కూర వండుకుని అలాగే పప్పులో ఏదైనా ఒక ఆ వెజిటబుల్ ఆకులు అన్ని వేసుకుని చక్కగా వండుకుంటే చాలా మంచిదనమాట. మనం తింటమే కాకుండా పిల్లలకు కూడా ఆ విధంగానే డైట్ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి ప్రోటీన్స్తో ఉన్న లంచ్ని అయితే వాళ్ళకి ఇవ్వగలుగుతాము. వాళ్ళు కూడా చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు. అలాగే నేను ఏంటంటే బ్రేక్లో కోసం అనేసి కాజు కుకీస్ అయితే తీసుకున్నానండి. ఈ కాజు కుకీస్లో కూడాను మనం గోధుమ పిండితోనే చేసిందనమాట. అలాగే నేను పాలు కూడా అంటే మనకి పాలు కూడా కాల్షియం కూడా కావాలి కాబట్టి నేను ఏంటంటే ఒక కలకండ తీసుకున్నానండి. కలకండ అన్నది మనకి పాలతోనే తయారవుతుంది కదా, అందుకోసం అనేసి ఒక కలకండ అలాగే ఒక కాజు కుకీస్ అన్నవి 2 అయితే పెట్టాను అనమాట. ఇలా మా పాపకి నేను లంచ్ బాక్స్ అన్నది రెడీ చేస్తున్నాను అనమాట. నేను వండేది ప్రతిదీ కూడా తనకి హెల్తీగా ప్రోటీన్స్ అన్నీ వెళ్ళాలి అని ఈ విధంగా అయితే మా పాప లంచ్ బాక్స్ ఇవ్వాలా ఈ విధంగా ప్లాన్ చేసుకుని ఇలా కుక్ చేశాను అనమాట. ఈ కుకింగ్ అన్నది మీకు నచ్చిందా అన్నది కూడా నాకు చెప్పండి. అలాగే మా పాపని స్కూల్ బస్ ఎక్కిచ్చేసి వచ్చాను. ఇంకా పొద్దున్న లెక్కనే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తానండి. ఇంక ఇవన్నీ ఆరవేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అంతేనండి, ఇవాళతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అన్న సింబల్ని ఆన్లో పెట్టుకుని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.